ఎందల్ మెనుగు పురుగు పోలుక మినుకు మినుకు మినుకంటూ వెలుగుతున్నదిదే సమస్య పోవుటే లేదు అది దీపమందునా కాదు కాదు హృదయం సుమి నిల్పి చంగం కథ పుత్రిక నిల్చు చంగం కథ పుత్రిక పోతయో అభాగ్యయో ఇహలోక సుఖములందు తనివి తీరక పరలోక ప్రాప్త లభించక నట్ట నడుమున కొట్టు మిట్టాడుచున్న అది అది మొన్ననే దేహం పూర్తి విశ్వంబు బాసి వచ్చిన పిల్లవాడు శవము అది అది బిగుటాకటి చొదకు నక్కింపైన కడుపేదరాలి కంకాలయస్తి రాజ్యకాంక్షణ రాజవాణి కలే బరము అది మనుషులను చూసి జదరి జదరి ఓవలి పట్ట ఆధారమంతు అట్టిచేటి నిట నిట అస్పృశ్యత సంచరించుటకు అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంభరానతనం గమనించి గర్భమున భిన్నస్తంభు కావించి మేకనొక ప్రక్కన చేసి ఊరట కల్పించు అభేద భావమున ధర్మం బిందుగారాడ ధర్మం బిందుగారాడ ధర్మం బిందుగారాడ ఇట్టి శ్మశానముల కనినప్పుడల్లా ఇలాంటి వైరాగ్యముల కలుగుచుండట సహజమే. ఇంకను
మంచి దగ్గరకు పోయేదను. ఓ దారి బొత్తిగా నిర్ణయింపు లేకున్నను చితిలోని కాష్టమును నేనిప్పుడు దీపముగా ఉపయోగించుకునేదా. చితిలోని కాష్టమును నేను ఉపయోగించుకునేదా. ఆహా, చక్రవర్తులకు శావకాజనంబు పట్టు బంగారప కరదీపికల కంటే నా ఇప్పట ఈ నీచ స్థితికి ఈ కొరవయే మిక్కులు వికృతమైనదే కదా. నెలయనా చతురం భోజి ఫలీత భూవలయ రక్షాదక్షతామీకనాయ సంతధనం అయ్యయ్యో కొరవి అప్పుడే ఆరిపోయినది. పోనీ పారవైగదను. ఇదే శ్మశాన రాజ్యాభిషిత్తుండనగు, ఇదే శ్మశాన రాజ్యాభిషిత్తుండనగు నా సింహాసనమని నేనిచ్చట స్వామితనమని కూర్చున్నదును. నిద్రి వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగున కదా. అయ్యయ్యో, నాకును నిద్రాహారములకును వృణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు నా అర్థాంగి లక్ష్మియకు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటినో వాటితోడనే నాకును నా నిద్ర సౌఖ్యములకును వృణము తీరింది. ముండిపడి ప్రాణము మాత్రం ఎడలిపోకున్నది. అయ్యయ్యో, ప్రాణము పోయినను ఈ దుఃఖములన్నీ ఎవరా అనుభవించుతురు. అకటకట దైవోపహతుడనై నేను ఎన్ని విధముల బాధింపబడుతున్నాడును, ఎన్ని విధములు బాధింపబడుతున్నాడు. ఒక్కని పంచదాసి
కొడుకు జాడం రాచి నా కొడుకు జాడం రాచి దుఃఖితున్నా లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించితురు? ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుని రచించిన వెనుక మరలా కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగంబులకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖములెన్ను సంభవించను. కడకు అతి నీచతంబుగా నా ఈ చండాల దాస్యంబునికి కూడా పరితపింపను. కానీ చేపట్టినదాది నన్నే పరమదైవంబుగా భావించుచు నా మూలమున తనకంతలేసి కష్టములు సంభవించినను క్షమాగుణ సంపత్తి సహించుటయే కాక తన ఒక్కనికి తెగనమ్ముకునుట నీచంబని నేను సంకోచించినప్పుడు నాదా సత్య ప్రతిష్టగైన నోక్షనీచ కృత్యములు సఘోరంబులే అగనని నాకు ఉత్సాహమును కలిగించి నా సత్య దీక్షను కాపాడిన నా అర్ధాంగి లక్ష్మయు యోగ దుఃఖము నేనే గతి. దేవి అసూర్యం పశ్చ నీ రాణివాస సౌఖ్యం వేమయ్యను కదా. అయ్యయ్యో సాధ్వీమని నీ పతి బ్రతికి ఉండగానే నీ వనాది వై ఒక్కన దయకు పాత్రురాలవ కావలసి వచ్చే కదా. ఆ కుమారా లోహిత నీవి ఎంత అదృష్టహీనుడవైతివి తండ్రి, నీవి ఎంత అదృష్టహీనుడవైతివి నాయనా. నిన్ను నేను మరల ఎన్నడు చూడగలుగుదును తండ్రి, నేను మరల ఎన్నడు చూడగలుగుదును. దాసీ జనంబుల చేతుల నుండి అడుగుడి పెట్టనీయక మిగులు గారావమున పెంచిన నిన్నెట్టు నిక్షోర తమ్మునికి దాస్యంపునికి అప్పగిస్తేనే కదయ్యా. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకంసుకునికి విక్రయించినప్పుడు దాసి కదలవేమని ఆ పారుడు తన తల్లిని అదలించినాడని మా లోహితుడు ఓయి మా అమ్మను ఎక్కడికి కొనుక్కుపోయేవరా అని తనపై అదలినాడని ఆ కాలకంసుకుడు ముక్కోపి అయి లేకపోయునను నీకు రాజ సంబంధ తలకెక్కనే పొగరు రాజీ పుత్రయ పడదో కొడి కచ్చిన వదనము కన్నీళ్ళతో చూసే గాయంబు కాకుండా అట్టి దుర్వస్థల నుండి సతీసుధులను తప్పింపలేకపోయేదనే కదా.
నాకై కదా రారాజు బిడ్డయగు ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంపల జాకిరి కత్తి అట్లలాడుట కఠినాత్మ. హరిశ్చంద్ర, నీ జన్మము నిజముగా నిరార్థకమైనది. విడలేక నీవెని వెంట వచ్చేదనన్న పౌరుల దుఃఖముల్ బాపినావు. శరీరాచ బిడ్డయగు సతిని ఇల్లాలిని ప్రియమానగా సుఖ పెట్టినావో. అడుపార కన్నయ్య కొడుకుని ముద్దుగా పెంచి ముట్టలను చెల్లించినావో. పుట్టవచ్చలదని ఎప్పుడు ప్రేమించు కులకుడు యోజలో మెలగినావో. అది మొదలుకొని ప్రభుల చుట్టూ సకుల గౌరవములు కాపాడినావో. సావకెందు నీవు హరిశ్చంద్ర నీవు బ్రతికి ఉన్నావు. జీవోత్సవం వగుతూ అయ్యయ్యో, ఎంత వైపరీత్యము జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునా అను ధైర్యము కూడా అంతరించిపోయినది. బ్రతికియున్నంత వరకు దేవిక దాస్య దుఃఖమును, నాకు ఈ కాటికాపన ఉద్యోగమును అవసానుగుల తంబులే కదా. నా దాసిత్వము బాపి నా దాసిత్వము బాపి ఎప్పటికినైనా తలేరే పడే దేవుండని ఆశతో దాసిత్వము బాపి ఎప్పటికినైనా నా చింతలే పడే దేవుండన ఆశతో అక్కడక్కడ
అకటకట మంద భోజుండనైన నా సిద్ధమునకు శాంతి ఎప్పటిక ఇంకా శాంతిగా ఆనాడు నా భార్యాపుత్రులను కాలకంసుకునకు విక్రయించిన నాటి నుంచి నేటి వరకు గతము తలచి వగచుండేది నాకు నానాటం పరిపాటి నామది దురంతం పైన మ్రణై రాయై వజ్రమై సగుణ ధర్మం పైన చైతన్య లీలాలయం జయించే నిర్వికృతం మేళం కేళనత్వం వజయబోనో యోగి మనం పురీతే అప్పుడే పో శాంతి నా చింతను జక్కడ నిండియో దీనారావం శ్రవణగోచరం బగుచున్నది. పాపము ఆ మంద భాగ్యురాలెవరో పోయి చూసిందని కాక మరచదనన్నను మరుపురాని సతీసులను తలంచుటకు చిత్తం వేటికో కలవరపడుచున్నది కదా. హృదయములో దుఃఖమిల్చే అదిల పొడదు మరతు నన్న సతీసు మరపురారు కంటి ఏమో ఎక్కడో నాదులోహితుడు నేడు నాయనా వింటున్నా ఏమైనా లోహిత ఎంతున్నావో ఏమైనావో కానగరావా నా లోహిత ఎంతున్నావో ఏమైనావో కానగరావా నా లోహిత ఎంతున్నావో
పాడు నీ అబ్బ సొమ్మా. అయ్యో, ఇప్పుడు కూడా ఎంతో పరాభవము జరుగుతున్నది. ప్రాణపతి, ఇట్టి అవస్థ ఎంత నీవు నా ఎండ నుండనైతే ఏమిది 10 విధువురయ్యా ఎవరియో కానీ సుశీలగా కానుబెల్చు కారణాంతరమున ఇట్టి కష్టదయమున చెందునట్టున్నది. అదిగాక నెప్పుడో ఎక్కడో ఎప్పుడో ఎక్కడో విన్న విలతాయగున్నది గలది స్వరము. ఆయనను వింటికి విచారించిన తప్పేమున్నది? పడది పడది ఎవ్వదవే నీవు రాళ్ళు కరుగవా పోవుతున్నావు. నీ కొడుక అవునా? యదాలగ్రతించి ఎవ్వరు నీకు చుట్టము లేదా? ఈ నడిరేయన్ వంటిగా వెత్తి వచ్చి శ్మశాన జోనికి చిత్రమయ్యదు నీరీతి వచ్చెంతో ఏచి ఫలబేబీ ఊరదన్వందు మా నేను సిద్ధుండును కాను, భూతేశుండును కాను. ఈ వల్లకాటి కాపరకాయవాడను. కానీ సాహసము చేసి ఈ అర్ధరాత్రి మన తోడి లేక
ఈ కాటికి ఎట్లు వచ్చితివి నీ చరిత్రమేమో ఎరింగింపము. వచ్చిన కష్టములు అనుభవింపకు తీరవ కదా. వచ్చుడా ఎట్లా తీరునయ్యా, నా నీచాది నీచ జీవస్థితి అయ్యా మంచిగా విన్నవించవయ్యా, మంచిగా వినవయ్యా. అన్నదా దాసి, నీ పేరు? అయ్యా ఈ కాశీపురమున అంశనారి అని పిలుచుదరయ్యా. అంశనారియా? మహాత్మా, చనిపోయినవాడు మదేక పుత్రుడయ్యా, నా ఒక్కగాన ఒక్క కొడుకయ్యా. వీని నేటి సాయము సమయమున ఏమిటి? ఏ మానిని చూచినప్పుడు నుండి నా హృదయము కారణముగా ఒక్క సంకలం ఒకటి కాక విశేషించి నిన్నోట పసిచడు నాదు మానసంభు యమ మాట పొందుకయు యమ మాట పొందుకయు నెల్లు తరంగును దంతగల్లా
సుహింతునో సుహింతునో యమచంద్ర అని నేనరాదు కాడి అది కాక ఈ కాంత కష్టోదంతం బెల్ల మంద భాగ్యుండనైన నాకే తగిరి వచ్చిచున్నది. చనిపోయిన వీడు మా నాయన నీకు దీర్ఘాయురగ్యములు కలుగుగాకయ్యా, నీకు దీర్ఘాయురగ్యములు కలుగుగాక. వీడెవడైనా నాకేమి నా విధి యందు నేను అప్రమెత్తండనేమెలను కదా. మానిని నీ వ్యవతమైన మాకేమి గాని నా యాజ్ఞ లేకుండా ఈ కాటికి శవమేళ కొనదొచ్చిదివో ముందు చెప్పుము. ఏమి ఇచ్చట కాటి చట్టములకు బొత్తుగా గుత్తరింగుకున్నవే? అవును, ఎరుగవా ఎవరి కాన్ని దహింపవలసిన శవమును తెచ్చి ముందు మాకు చూపి చెల్లించవలసిన సొంగము చెల్లించిన గాని దహన కార్యక్రమమునకు ఉపక్రమింపరను ఇవు బలి తగుదానడకున్నావు గాని ఎప్పుడైనా తడవయ్యను మాకు ఎలరించదవింక నీ కుమారుడు అంతదనక పోవా చూలునైనను తలబోయుక మోయకుండునా ముదుతువగాననే బ్రతికిపోయింది ఇంకా పొలంగుడు చుట్టూ ఓదయ్యా ఎరుకగా చేసిన నా నేరం మన్నిప్పుడయ్యా. నేనెప్పుడు శరీరం మాత్రం విభవనై ఉన్నానయ్యా. విప్రుని అంటే ఓడగమనం చేసుకుని గాని గ్రాసవాసముల జరగని నేను పేదరాలనయ్యా. అయ్యా నా ఎంత దయచూపుమయ్యా. మానిని అయ్యా నీవు పేదరాలవైన మాకేమి, భాగ్యవంతురాలవైన మాకేమి. భాగ్యమున్నను మాకు రావలసిన సొంకమ కంటే మేమెక్కుడు అపక్షింపము. రావలసిన సొంకము మాడ ఒకటియు పిండంబు దండునంబులు ఒక్క పాతయు మాకిచ్చిన గాని నేను ఈ శవమున దహింపనియను. నన్ను కఠినాత్ముండనని ఎంచిన సరే కులధర్మం వీటం వచ్చి ఈ రీతి కాటి కాపర తనమచే జీవించు ఈ చండాల దాసునకు కరుణ అరపద పూజకు తొలగి అంచుత కొల్చి కులాభిమానము చరగున వ్యర్థపెట్టి హరిచందన కీర్తుల వేట పూజి దుష్కరంబకు వల్ల కాటికి అధికారము వచ్చిన దుష్ట బుద్ధిగా కరుణదలంబు ఎక్కడాది గౌండ గజేంద్ర సమానగా. అయ్యా ఎవరైనా నేమయ్యా దీన రక్షణము తప్పు కాదు కదా మహాత్మా. మాకడ చెప్పకము శవమున నీకెంతటి అవస్థ సంభవించినరా? విశ్వంబరా చక్రంబకెళ్ళి ఏకఛత్రాధిపత్యమును వహించి అశ్రాంతంబు వీరాజిల్లు పాదయుగములు గల చక్రవర్తికి కనక పోయిన కదా నాయనా.
పిమ్మట నేనెంతటి కాటికి ఊహింపవలసి వచ్చినది. ఈ బాలుండెవరో మహారాజు కుమారుడైనట్టు ఇప్పుడు స్పష్టమైనది. నిశ్చయముగా లోహితాసుడి కథ కదా. నిశ్చయముగా పేరు తెలియకయే నేనేల కీడిన యూహింపవలయను. ఓ కాంత, నీవు ఎంత ఏడ్చినను నేను కరుణింపజాలను. నీ యుధంతం వంతయు కడును అద్భుతముగానున్నది. చనిపోయిన వీడు మహారాజు కుమారుడైనట్లు నీ ఏడిపోవలయనే తెలియవచ్చినది. నీవు నిజముగా రాసదేవేరివి అయినచో మాకియ్యవలసిన కాటి చుంకము నీ వద్దు లేకుండా. అయ్యా, ఒకప్పుడు రాజదేవినేనయ్యా. అవునా? కాల వైపరీత్యమచే ఉత్తమ పదవి పాసి నేనెప్పుడు శరీరం మాత్రం ఇవ్వమనై ఉన్నానని ఇది వరకే విన్నవించుకుంటేనే మీకేల దయరాదయ్యా. నేనిది బొత్తుగా నమ్మను. ఇప్పుడు నీ వద్దనున్న విభావము శరీరం మాత్రమే కాదు, ఆలోచించుకున్నాము. అయ్యా, ఆలోచించుకున్న వద్ద ఏమున్నదయ్యా? ఏమును లేదా? ఏమీ లేదే. ఏమును లేదా? ఏమును లేదా? ఎంతటి తెగుదానివి సూర్య ప్రభా కలితంపై వెలుగొంచుచున్నయది. మలయం పండితల పతి జగల చేమన్ బాల సూర్య ప్రభా కలితంపై వెలుగొంచుచున్నయది. మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు, అది మాంగళ్యము కాబోలు. దానినే ఏ వెలకైన తెగనంది మహాపురుషుడైన వశిష్ఠ మహర్షి ఇచ్చిన వరము కదా, అన్నలకు కనిపించరాదే. ఈ చండాలని వాడు నా ప్రాణము, నా జీవితేశ్వరుడు కాదు కదా. నా జీవితేశ్వరుడు, నా హరిశ్చంద్ర చక్రవర్తి ఏమో ఒక్క అయ్యా
కుమారా లోహిత, అప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా నాయనా, నీకప్పుడే 100 ఏళ్ళు చెల్లినవా నాయనా. అయ్యా, నిన్ను కన్న తండ్రి నన్నొక్క మారి కనురెప్పలెత్తి చూడము నాయనా. దేవి, నిర్భాగ్యుండనైన చండాల దాస్యమున పట్టణ పోషించుకున్న నేను నీకు నేనే ఉపాయములు సాయము చేయగలను. కావున ఎట్లయినను మీ దొరసాని అడిగి మా స్వామికి ఇవ్వవలసిన మాడయు పాతయు సంపాదించుకుని రమ్ము. ఇందు నేను చేయవలసిన సహాయము, నాకు రావలసిన పిండాసనం అనుకున్నది దక్క వేరొకటి లేదు దేవి, వేరొకటి లేదు దేవి. ఇట్టి కట్టులందు మీరు ధర్మపదములు వేడనందరకు అవును దేవి, నాకు సంతోషమే కలుగుచున్నది స్వామి. నేను మా దొరసానికి అడిగి మాడయో పాతయో అడిగదరు, ఆవిడకు కాసంతా దయ కూడా కలుగుకున్నా ఇది ఎట్లు విధించడం. వెళ్ళి వస్తాను నాథ. దేవి, శీఘ్రముగా పొమ్ము. అంత తనక కుర్రవాణి కలేవరము నేను చూచుచున్నదా. అయ్యా అయ్యా, అయ్యా ఎక్కడ సుశాంత్రి? ఆమెయా? అయ్యా, ఈయమ చంద్రమతయ్య, మీరు నేరస్థాపన యందు పొరపాటు పడలేదు కదా. దేవి, నీవు సుశాంత్రివా? స్వామి, అట్లు మీతో సెలవందుకుని పోవచుండా దారిలో ఒక బాలసము నా కాళ్ళకు తగిలి అంత మధ్య చలించిన దానిని ఆకలే మనము మన లోహితులు దేవోడని పరికించుచుండ రాజభటుల చోటికి వచ్చి ఓసే పాపాత్మురాల రాజబిడ్డనే చంపితివి ఒక నగల మూట నా ఒడిలో వేసి దొంగ చిక్కెనదే రాజా సాన్నిధ్యముకు గొప్ప వాతండి తక్కువ పెద్ద మనస్కుడై నా తల నరకమని ఆజ్ఞాపించేనాత. ఇది ఏ నానెందుకు కారణము స్వామి, నేనే పాపము ఎరుగుడు నాథ. దేవి, అకటకట ధర్మమునకు నేటికెంతటి కాని కాలము సంభవించినది. తన చిత్తంబు మెప్పింపవలయననే సేవకులు ఎవరిపైననో నేరం ఆరోపించి తన ఎదుట నిలిచిన చూడనే న్యాయములు విచారింపకుండా నిలపరాజులను కూడా శాపరాజులు చేసి శిక్షించి చుండిన ఇలాంటి రాజులు ఉండిననేమి మండిననేమి కాంతా కాంతా జగదేక పావనవి హన్యాయపు నింద నీకా కలిపించుడా రాజుని తయుడే చూడడే లోకంబంతయు దేవి లోకంబంతయు అస్తమిల్తునే
దయాలుండైన ఆ దేవులేడే కాపాడగా మణి మణి మణిని మణి గతమెల్ల మనసి బదిల పరువము ఏకాగ్రత హృదయ వృత్తి భక్తి కడసారి ఆ భగవంతు మోచి నేత్ర విఘ్నం మోచి జాలించుకుని గతమెల్ల మరసి దేవి నీ ఇష్ట దేవతను ప్రార్థించుకుని శాంతంగా ఉండొచ్చు. దయాగురునాథ విశ్వనాథ, ఇదే నా కడసారి ప్రార్థన తండ్రి. జన్మ జన్మలకు మీరే నా భర్త కావాలి. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. సరిపోయే నీకేడి ఆశ ఈ నెలత పైన మోహమా మోహమా నీ కాలము కథించు మా చెంత బ్రతుకు నిండే దంపతల పొందా దుఃఖమా దుఃఖమా నీవున్న దొసగు తప్పది మాకు తొలగి పొమ్మింకమా తలపు వీడే గురువేమో జయమేమో నాకు తెలియదు మహాత్మా.
నా కర్తవ్యము నేను నెరవేర్చుట సత్యము ధర్మము న్యాయము సత్యమునకై ఈ హరిశ్చంద్ర వంశమంతరించుడుగాక శ్రీహరుడ ఓ చంద్రమతి పతియ కంఠమతి నీ పతి దేవి అదిగో మన సత్యాన్ని వ్యక్తి పార్వతీ పరమేశ్వర ప్రత్యక్షమైనారు చూడము. హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో శంభో ఓం నమః శివాయ. పెద్దలు పూజ్యులు ఈ గ్రామ వాస్తవులైనటువంటి నడిపన మా సోదరుడైనటువంటి సూర్యనారాయణ గారు ఒక అరగంట క్రితం ఒక 500 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుడు అలాగే ఆ శ్రీతల్లమ్మ ఎల్లవెల్లలా అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సదారక్షించుగాకని ప్రార్థిస్తున్నాను. మరి పెద్దలు గౌరవనీయులు ఇలాంటి గొప్ప స్టేజ్ ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి మీరు ఎంతో శ్రమించి నిద్రలు మానుకొని మమ్మల్ని ఎంత ప్రోత్సహించారు. మరి మీరుంటేనే మేమండి. మేము ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా